తెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం. 30వ తేదీ ఉదయం 6:08 మేష లగ్నాన కొత్త సచివాలయంలో వైదికంగా పూజలు ప్రారంభమవుతాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభం కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ ఏప్రిల్ 20 కల్లా అన్నింటినీ పూర్తి చేయడంలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ 6వ అంతస్తులో తన కేబినెట్ ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపరేట్ గా ఒక్కొక్క క్యాబిన్ ఇవ్వడం జరుగుతుందని మాత్రం అయితే తెలుస్తుంది. అయితే ఆ రోజు ఉదయం 6:08 ముహూర్తం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆ రోజు సచివాలయం ఏర్పాటు కాబోతుంది, ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు లోతులకు కనుక మనం వెళ్ళినట్లయితే మధ్యాహ్నం 1:20 నుంచి 1:33 వరకు కేసీఆర్ తన సీట్లో ఆసీనులు కానున్నారని చెప్పి తెలుస్తోంది. ఆ తర్వాత 1:33 నుండి 3:20 వరకు కూడా మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ సీట్లో కూర్చుంటున్నారని చెప్పి తెలుస్తోంది. అయితే పాత ఫర్నిచర్ అంతా తొలగించి కూడా కొత్త ఫర్నిచర్ మాత్రమే ఉండాలని చెప్పి సెక్రటేరియట్ బ్లాక్స్ మొత్తం కూడా కొత్త ఫర్నిచర్ తో కొత్త రంగులతో అద్దుతున్నారు. అయితే దీనికి సంబంధించిన కళాకారులు ఎవరైతే ఉన్నారో అప్పటి నవాబుల కాలం నాటి కళాకారులు కూడా ఇందులో ఉన్నారని చెప్పి తెలుస్తోంది. బిల్డింగ్ చూడడానికి కూడా అందరికీ ఆకర్షణీయంగా కనిపించాలని తగిన ఏర్పాట్లు కూడా బాగుండాలని చెప్పి కూడా అన్ని ఇప్పటి నుంచే చూస్తున్నారు. అయితే ఎప్పుడైతే కార్యాలయం స్టార్ట్ అవుతుందో సచివాలయం కార్యాలయం దానికి స్టార్ట్ అయిన 2 రోజుల తర్వాత నుంచి అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు సాగించాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం అని కూడా పలువురు నేతలు ఇప్పటికే పేర్కొన్నారు. ఈ నెల 30న ప్రారంభం కాబోతున్న ఈ సచివాలయానికి కొత్త మెరుగులు కూడా అద్దారని చెప్పి తెలుస్తోంది. అయితే ప్రత్యేక మంత్రులు కానివ్వండి, దానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఎప్పుడెప్పుడు సచివాలయం ఏర్పాటు ప్రారంభం కాబోతుందా అని చెప్పి చాలా కుతూహలంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. ఏప్రిల్ 30న కనుక అనుకున్న ప్రకారమే ఉదయం 6:08 ముహూర్తం ఖరారైంది. అప్పుడు పూజా కార్యక్రమాలతో మొదలుంచుకొని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1:20 తన సీట్లో కూర్చొని మిగిలిన మంత్రులకు అందరికీ కూడా దశానిర్దేశం చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే అనుకున్న ప్రకారం గనక ఈ ఏప్రిల్ 30న ఆ ప్రకారం అంటే ముహూర్తం ప్రకారం గనక ప్రారంభోత్సవం అయితే కూడా అన్ని రకాలుగా మంచిది అవుతుందని చెప్పి వేద పండితులు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలుస్తోంది. ఇక సచివాలయానికి 610 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే సెక్రటేరియట్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల కొంత భాగం మనకు కాలిపోయినట్టు తెలిసింది. అయితే అవేవి ఆనవాళ్ళు కనపడకుండా చక్కగా దానికి రంగులు వేసి అంటే దాన్ని మంచిగా చేశారని చెప్పి కూడా మనకున్న ఇన్ఫర్మేషన్. అయితే గతంలో ఫిబ్రవరిలోనే అసలు మన ఈ సచివాలయం ప్రారంభం కావాల్సింది కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా. కానీ ఎన్నికల కోడింగ్ వల్ల ఆలస్యం అవ్వడం వల్ల ఈ నెల 30 తేదీన ప్రారంభోత్సవం కాబోతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ నరసింహారావుతో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.